మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. దువ్వాడ శ్రీనివాస్ మాధురి వాణి మధ్య ఇష్యూ మళ్ళీ మొదటికి వచ్చింది. మీ అందరికీ తెలుసు, దువ్వాడ వాణి భర్త అయినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వాణి భార్య పిల్లలను వదిలేసి మాధురితో కలిసి వేరే ఇంట్లో ఉండటాన్ని ఆ జీర్ణించుకోలేనటువంటి ఆ పిల్లలు ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్కి పుట్టారో తమ ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయకపోవటం, తమతో మాట్లాడకపోవటం, తమ ఇంటికి రాకపోవటం, తమను దూరం పెట్టడం, ఇది సహించలేక భరించలేక పోయి దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటి ముందు ధర్నా కూర్చున్నారు. ఆ ఇంట్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేశారు. కానీ ఇంటి ముందు గేట్ వాచ్మెన్లు వాళ్ళని ఆపే ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళు అక్కడే మీడియాకి వీడియోలు ఇచ్చి బైట్స్ ఇచ్చేసి వెనుదిరిగిన పరిస్థితి. తర్వాత అనేక మార్లు ఆందోళన ప్రయత్నం చేశారు. తర్వాత దువ్వాడ శ్రీనివాస్ మీడియా ముందుకు వచ్చేసి మాది అల్టరీ అన్నాడు. తర్వాత మాధురి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా అని తను చెప్పింది. ఈ మధ్య ఆడియో లీక్ కూడా దానికి సంబంధించి ఒకటైంది. సూసైడ్ అని చెప్పని చెప్పేసి శ్రీనివాస్ మాధురితో చెప్పిన ఆడియో కూడా బయటకు లీక్ అయింది. అవంతా మనం చూసాం. సరే, తర్వాత కాలంలో నేనే నా లైవ్కి పిలిచాను. దువ్వాడ శ్రీనివాస్ ఏంది ఇది అని చెప్పేసి పద్ధతిగా అడిగాను. అడిగినప్పుడు లేదండి, నా మొత్తం ఆస్తులు 99% ఆస్తులు నా బిడ్డలకి రాసిస్తాను అని చెప్పేసి అన్నాడు. అవసరమైతే నా బిడ్డలకి రాజకీయ ఇంట్రెస్ట్ అంటూ ఉంటే వాళ్ళ తరపున నేను ప్రచారం చేసి పెడతా అన్నాడు. నా బిడ్డలకే నా సపోర్ట్ ఉంటుంది అని చెప్పాడు. అక్కడ అంగీకారం చేశాడు. మనం టీవీ లైవ్లో నా లైవ్లోనే అంగీకారం చేశాడు. ఆ రోజు లైవ్లో ఒప్పుకున్న దువ్వాడ శ్రీనివాస్ ఈ రోజు ఏం చేశాడు? తనుంటున్న ఇంటిని తన స్వయార్జితం అనే పేరుతోటి మాధురికి రాసిచ్చేశాడు. దువ్వాడ శ్రీనివాస్ తను ఉంటున్న ఇంటిని మాధురికి రాసిచ్చాడు. దానికి కారణం వాళ్ళు చెప్తుంది ఏంటంటే 2 కోట్ల రూపాయలు ఎలక్షన్ టైంలో శ్రీనివాస్ మాధురి నుంచి తీసుకున్నాడు. సో మాధురికి అప్పు ఉన్నాడు. ఆ అప్పు కింద ఈ ఇంటిని రాసిచ్చాడు అని చెప్తున్నారు. ఇది నిజమా అబద్ధమా? మరి ఇదే విషయాన్ని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? అతను ఆ రోజు చెప్పింది ఏంటంటే ఆ ఇల్లు మాత్రం నాకు కావాలి, నేను ఉండటం కోసం కావాలి, నేను బతకడం కోసం కావాలి, మిగతా ఆస్తులన్నీ ఇచ్చేస్తానని చెప్పాడు. సరే, ఆ ఇంటి కోసమే పట్టుబడుతున్నారా అన్నప్పుడు వాణి చెప్పింది క్లియర్గా, ఆ ఇంటిని మాధురికి ఇవ్వటానికి ప్లాన్ చేస్తున్నాడు, అందుకే ఆ ఇంటి కోసం ప్లాన్ చేస్తున్నాము, ఆ ఇంటిని అడుగుతున్నామని వాణి చెప్పింది. మొత్తానికి వాణి అన్నదే జరిగిపోయింది. దువ్వాడ శ్రీనివాస్ ఆ ఇంటిని మాధురికి సాధించాడు. ఒకసారి దువ్వాడ శ్రీనివాస్నే అడిగే ప్రయత్నం చేద్దాం. సో మనం మాధురికి చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు. శివ శివ నీవన్నీ వింటాటలే. మొత్తానికి ఈ పాట లెక్కనే వేరేది కూడా వింట ఆటలే. సో మాధురి లిప్ చేయలేదు. వాణి గారికి చేసే ప్రయత్నిద్దాం. మాధురి గారు లిప్ చేయలేదు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వీళ్ళు ఇప్పుడు గొడవ నడుస్తున్నా కూడా లిప్ చేసే పరిస్థితిలో లేరు. సో మనం ఆజాద్ ఎవరైతే రాయర్ ఉన్నారో కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. గురుగారు సార్ నమస్కారం సార్. ఇప్పుడు మనం లైవ్ లో ఉన్నాము. చెప్పండి. ఏంటి దువ్వాడ రచ్చ మళ్ళా మొదటికి వచ్చింది? ఆ ఇంటిని దువ్వాడ శ్రీనివాస్ మాధురికి రాసిచ్చారు అనేది మనం వింటున్న వార్త. ఏంటి దాంట్లో నిజం ఉందా? ఎందుకు కారణం ఏంటి? అంటే అంటే నిజమే. అది ఆయన మొన్న అమ్మటం జరిగింది. అమ్మటమా రాసి ఇవ్వటమా? అమ్మటమేనండి. సేల్ డీడ్. ఓకే, ఇప్పటికిప్పుడే అనుకున్నారా? లేదండి. మీకు ఆల్రెడీ గతంలో మనం మాట్లాడుకున్నాం కదా కార్తీక్ గారు. గతంలో ఆమెకి మా క్లయింట్ ఎవరైతే ఉన్నారో మాధురి గారికి ఆయన బాకీ ఉండటం జరిగింది. సుమారు 2 కోట్ల రూపాయలు. మేము ఆల్రెడీ చెప్పులు దానికి సంబంధించి అన్ని వివరాలు కూడా చెప్పడం జరిగింది గతంలో. సో ఇప్పుడు మరి గతంలో శ్రీనివాస్ గారు ఎప్పుడు నాకు అంటే 2 కోట్లు ఇచ్చింది చెక్ అని తర్వాత చెప్పారు, కానీ నేను ఆల్రెడీ అమ్మేశాను, సేల్ డేట్ ఉంది అని చెప్పలేదు ఎప్పుడు. ఏదో నేను ఉండటం కోసం ఆ ఇల్లు కావాలి అన్నాడు. కరెక్ట్. అయితే మాకు జనరల్ గా ఏంటంటే సార్, అప్పు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో కామన్ గా వాళ్ళు కట్టలేనప్పుడు దానికి సంబంధించిన అప్పుకు సంబంధించిన రెమెడీ ఏదైనా అడుగుతారు కదా ఎవరైనా. ఇప్పుడు ఆయన కట్టలేని పరిస్థితిలో ఉన్నాడా? అంతే కదా, నథింగ్ బట్ అదే కదా సార్. ఆయన కట్టలేని స్థితిలో ఉన్నప్పుడే కదా జనరల్ గా. అంటే అతను ఎమ్మెల్సీ ఉంది, జీతం ఉంది, ఇవన్నీ ఉన్నాయి సార్. ఇప్పుడు అది ఆయన వ్యక్తిగతం సార్. ఆయన ఆర్థికంగా సంబంధించిన అప్పులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, మాకు సంబంధం లేదు కదా. మేము అప్పు ఇచ్చిన వాళ్ళము, మేము అప్పు అడిగాము,
అప్పు ఇవ్వలేని పక్షంలో కోర్టుకి వెళ్తాం. ఎలా మేము కోర్టుకి వెళ్ళి ఏదైతే ఆయన ప్రాపర్టీకి సంబంధించిన అటాచ్మెంట్ ఖచ్చితంగా మేము వెళ్తాము. అదే కోర్టుకి ఇవ్వకుండానే, కోర్టుకి వెళ్లకుండానే రాసి ఇచ్చేసాడు కదా, అయిపోయింది కదా. రాసేవాళ్ళ సార్, మళ్ళీ మీరు దయచేసి మళ్ళీ తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వద్దు. ఓకే, చెప్పండి. ఆయన ఏం రాసి ఇవ్వలేదు. మా బాకీ నిమిత్తం ల్యాండ్ ని సేల్ చేయడం జరిగింది. అది వేయడం జరిగింది. ఎవరైనా అంతే కదా సార్. ఇప్పుడు ఒక ప్రాపర్టీ, ఇప్పుడు ఒక వ్యక్తి అప్పు ఉన్నాడు సార్, మీకైనా నాకైనా, మేము అప్పు అడిగాము, అయ్యా నేను అప్పు తీర్చలేని స్థితిలో నేను ఉన్నాను. సరే, ఆయన వ్యక్తిగతంగా మాకు సంబంధం, ఆయన ఆర్థిక పరమైన విషయాలు అనేవి అంటే, ఎందుకంటే మీరే ఉన్నారు, మీతో పాటే లైవ్ లో శ్రీనివాస్ వచ్చారు, మీరు కూడా ఉన్నారు అదే లైవ్ లో. 99% ఆస్తులని నా బిడ్డలకి అన్నాడు. అదేనండి, మిగతాయి ఆయన వ్యక్తిగత విషయం సార్. ఇప్పుడు రెడీగా ఉన్నారు ఆయన కూడా. నేను ఇప్పుడు కొద్దిగా అనివార్య కారణాల వర్షంలో ఉన్నాను, సరిగా సిగ్నల్ లేవు. సరే, అది ఆయన సిద్ధంగానే ఉన్నారండి. ఆ విషయంలో ఆయన మాట తప్పేటట్టు లేరు. కాకపోతే నాకు సంబంధం లేదు కదా, నేను ఆయన తరపున అడ్వకేట్ కాదు. నా క్లయింట్ ఎవరైతే ఉన్నారో నేను ఆమె తరపున నుంచి నేను మాట్లాడగలుగుతా. కానీ దువ్వాడ శ్రీనివాసరావు గారు నాకేం వకాలత్ ఇవ్వలేదు. నేను ఆయన తరపున అడ్వకేట్ కాదు. కాకపోతే ఒక మానవతా దృక్పథంతో ఆయన నిలబడ్డారు అని నేను చెప్తాను. అదైతే గ్యారంటీ ఇస్తాను. ఆ రోజు మన లైవ్ లో ఉన్నప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకేదంటే ఆయనతో మాట్లాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ. దువ్వాడ శ్రీనివాస్ కి మనం ఫోన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దువ్వాడ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశాడు? సమాధానం చెప్పలేని పరిస్థితిలో దువ్వాడ శ్రీనివాస్ ఎందుకున్నాడు? చూశారు కదా, దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన 2 నెంబర్లు స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. అంటే ఎక్కడ ఏం హైడ్రామా నడుస్తుంది, ఎక్కడ ఎలాంటి హైడ్రామా నడుస్తుంది, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇతన్ని ఆల్రెడీ ఇప్పుడు అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తీసి పేదాడు తిరక్కిచ్చారు. వైసీపీలో కూడా ఇతన్ని ఎమ్మెల్సీ పదవి నుంచి ఎందుకు తప్పించారు అనేది కూడా చర్చ నడుస్తూ ఉంది. ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఎందుకు పార్టీ అధిష్టానం కలగజేసుకోదు, ఎందుకు పిలిపించి మాట్లాడదు, ఎందుకు సర్దుబాటు చేయదు, కుటుంబాన్ని పిల్లల్ని వదిలేసి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది కదా అని చెప్పేసి అడల్టరీ సంబంధాలు పెట్టుకొని ఇష్టారాజ్యంగా ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు శ్రీనివాస్ గారు? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు చెప్పండి. ఈజ్ దిస్ రైట్? మా ఊరు వ్యక్తి అయితే మిమ్మల్ని ఇంత ప్రశ్నించాం, కానీ మీరు ఒక ప్రజాప్రతినిధి, ప్రజలకి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి, మీరు చెప్పేది ఏంటి, చేసేది ఏంటి? నేను చెప్తున్నాను, ఒక అనుమానాన్ని చెప్తా ఉన్నాను. ఇప్పటికైతే ఇది అనుమానం, ఆరోపణ అని చెప్తా ఉన్నాను. రాబోయే కాలంలో దీని ఏ రకమైనటువంటి నిరూపణ వస్తానో చూద్దాం. ఈ రోజుకైతే అతని మీద ఉన్న ఆరోపణ, వాడిని చెప్తున్న మాట ఏంటి అంటే, అది ఆ ఇంటిని మాధురికి ఇవ్వటం కోసం ఇప్పటికిప్పుడు కొన్ని చెక్కులు తయారు చేసి, అది అప్పట్లో గతంలో మాధురి అప్పిచ్చినట్టు క్రియేట్ చేసి పాత డేట్ మీద ప్రాన్సరీ నోట్లు తయారు చేసి, పాత డేట్ ఉన్నటువంటి స్టాంపులు వేసి, పాత డేట్ మీద ఒక సేల్ డీడ్ తయారు చేసి, మరి నిజంగా సేల్ డీడ్ అయ్యి ఉంటే అప్పుడే లైవ్లో దువ్వాడ శ్రీనివాస్ చెప్పుండేవాడు కదా, చెప్పలేదు కదా. పాత డేట్తో ఒక సేల్ డీడ్ తయారు చేసి ఆ సేల్ డీడ్ ఆధారంగా ఇంటిని అమ్మడానికి సిద్ధమయ్యాడు దువ్వాడ శ్రీనివాస్. ఇదే నిజమైతే ఇంకెంతకన్నా అబద్ధం, మోసం, కుట్ర ఏముంటాయి చెప్పండి? సొంత బిడ్డల్ని, సొంత భార్యని మోసం చేయటం కదా ఇది. ఎందుకింత? మొన్నటికి మొన్న ఒక ఆడియోకాలు విన్నాం, ఈరోజు ఇది చూస్తున్నాం. అంటే ఏంటి, ప్రజాప్రతినిధులు కూడా ఇలా ఉంటే, ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా ఇలా వ్యవహరిస్తే, ఇక సామాన్యులకి వాళ్ళు ఏం సందేశాలు ఇస్తున్నట్టు, సమాజానికి వాళ్ళేం ధర్మాన్ని చెప్తున్నట్టు? సామాన్యుల్లో ఎవరికైనా సమస్యలు ఉంటే, ఒక కుటుంబంలో విభేదాలు ఉంటే, వాళ్ళు ఈ పెద్ద మనిషి దగ్గర పోయి, మా కుటుంబంలో పలానా సమస్యలు ఉన్నాయి, కొద్దిగా ఏదో న్యాయం చేసి పెట్టండి, లేదు మా ఆయన నన్ను మోసం చేశాడు, కొద్దిగా మా ఆయన పిలిపించి గద్దించండి. సహజంగా ప్రజాప్రతినిధుల దగ్గరికి ఇలాంటివి వస్తాయి, మీడియా దగ్గర కూడా వస్తుంటే, మా దగ్గర కూడా మా ఆయన ఏదో మోసం చేశాడు, తప్పు చేశాడు, కొద్దిగా గద్దించి పెట్టండి, ఇలాంటివి వస్తాయి. కానీ ఏమే ఇలా చేస్తే ఇంకేం సందేశం పోతున్నట్టు సమాజానికి? ఏదైనా దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ డ్రామా అనేది మళ్ళా రిపీట్ అవుతుంది అనేది అనిపిస్తూ ఉంది. చూడాలి రాబోయే కాలం ఏం జరుగుతుంది.